వేదిక దొరికితే ఆలస్యం స్పీకరు డిప్యూటీ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటేస్తాం, ఉప ఎన్నికలు వస్తాయి, పులివెందులతో పాటు 11 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి అని పదే పదే వాళ్ళు వాన్ చేస్తూ ఉన్నారు. 60 రోజులు రాకపోతే బై డిఫాల్ట్గా నామ్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని. అయితే దీని మీద మనం వరుసగా వార్తలు చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ సభ్యులు ఎవరో అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటేస్తామని చెప్పి అంటూ ఉన్నారు కదా. మరి దీని మీద ఏం చేద్దాము అని అంటే, దమ్ముంటే అనర్హత వేటు వేయమని చెప్పండి. 11 మంది కాదు, మిగిలిన ఎంపీలను కూడా రాజీనామా చేపిద్దాం. మిగిలిన 4 ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు, ఎన్నికలకు వెళ్దాం, మరి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేసినట్లు, ఛాలెంజ్ విసిరినట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ ఖండించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు అని చెప్పి అయితే అది రూఢి అయింది. అయితే ఇక్కడ మరి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే 4 ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాము అని చెప్పి జగన్ ఛాలెంజ్ విసిరారు అంటే, ఇప్పుడు కోర్టు ఇప్పుడు బంతి పాలకపక్షం కోర్టులోనే ఉంది. అటువైపు ఆయన ఉప ఎన్నికలకి సిద్ధంగానే ఉన్నారట. మరి ఇప్పుడు పాలకపక్షం ధైర్యాన్ని పరీక్షించుకోవాలి. వీళ్ళు అన్నట్లు 60 రోజులు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటేస్తారా? అనర్హత వేటేసి ఉప ఎన్నికలు ఎదుర్కొంటారా? వీళ్ళకి ఇంకా బోనస్, శాసనసభ్యులను మాత్రమే అనర్హత వేటేస్తే ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తా అన్నారు కదా. ఈ ఛాలెంజ్ను స్వీకరించాలి వీళ్ళు. 60 రోజుల తర్వాత అనర్హత వేటేయాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి సెమీఫైనల్ను ఎదుర్కోవాలి. జగన్ గారి వైపు నుంచి అయితే క్లియర్. ఇప్పుడు పాలకపక్షం ఒట్టి మాటలకే పరిమితం అవుతుందా, లేకుంటే చేతల్లో వాళ్ళ సత్తా చూపెడుతుందా? జగన్ గారి భాషలో చెప్పాలంటే వాళ్ళ దమ్ము చూపెడుతుందా? పాలకపక్షం కోర్టులోనే బంతి అయితే ఉంది. ఇప్పుడు చూడాలి.